మనకు తపస్సు అంటే ఏంటో 3 రకాలు చెబుతున్నప్పుడు దానిలో దేవ పూజనం గురించి కూడా వస్తుంది. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, దానిలో దేవతా పూజనం అనే మొదటిది చెబుతూ శారీరక పూజలో అంటే ఏంటో చెప్పారు. మనం దేవతా పూజనం అంటే వెళ్తూనే ఉంటామండి. మేము గురువారం బాబా గుడికి వెళ్తాం, లేదా కొంతమంది శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్తాం. అప్పుడు అన్నం కూడా తినాం, ఆ పేరుతో వేరే టిఫిన్ చేస్తాం, లేదా మానతాం. ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా మాస్టర్ గారు చెప్పారంటే గుడికి వెళ్ళడం తప్పని కాదు. దేవతా పూజనము అంటే అర్థం ఏంటంటే నీ ఇంట్లో నుంచి పక్క ఇంటికి గాలి వెళుతూ ఉంటే కంపు కొట్టకూడదు పక్క వాళ్ళకి అన్నారు. అలాగే ఇంట్లో బూజులు లేకపోతే నానా దరిద్రం అంతా కనబడుతూ ఉండకూడదు, శుభ్రంగా అదంతా దేవ పూజనం అన్నారు. ఇవన్నీ మానేసి నువ్వు ఏ గుళ్ళు చుట్టూ తిరిగినా స్నానం చేయడం కూడా దేవ పూజనమే. ఎందుకంటే ఈ దేహం మనదనుకుంటున్నాం, ఎందుకంటే మనది కాదు, దేహం మనకి ఇవ్వబడింది. అలాగే ఆహారం తీసుకోవడం కూడా దేవ పూజనమే. అంటే నా పొట్టకు తీసుకుంటున్నామని కాకుండా లోపల ఉన్న పరమాత్మకు ఉన్నప్పుడు అది యజ్ఞం అవుతుంది అన్నారు. లోపల వైశ్వరుని అగ్ని రూపంలో ఉన్నాడు, అగ్నిలోకి అవిస్సులు వేస్తున్నట్టు ఆహారాన్ని సమర్పించడం అన్నారు.